అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. సమ్మర్లో ఈ వేడికి చల్లగా హాయిగా ఏదైనా తినాలనిపిస్తుంది. ఈ రోజు పెరుగుతో 4 రకాల బ్రహ్మాండమైన రెసిపీస్ చూడబోతున్నాం. సో రండి, ఇవేంటో ఎలా చేయాలో చూద్దాం. మంచి చిక్కటి పాల్లో నేను పెరుగుని ఇట్లా మట్టి పాత్రలో వేసి ఆల్రెడీ సెట్ చేసి పెట్టేశాను. చూడండి, బాగా గట్టిగా ఉంది. సో మీరు ఇట్లా మట్టి పాత్రలో వేసి పెట్టుకుంటే పెరుగు పులవకుండా బాగా స్వీట్గా, చాలా ఫ్రెష్గా చాలాసేపు ఉంటుందన్నమాట. సో ఇవాళ మనం ఈ గట్టి రిచ్ పెరుగుతో పెరుగన్నం చేయబోతున్నాం. సో రండి, ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం అన్నాన్ని ఉడకపెట్టుకోవాలి. నేను ఆల్రెడీ అది కుక్కర్లో ఉడకపెట్టి పెట్టేశాను. జస్ట్ 1 కప్ అనమాట. 250 ml కప్లో 1 కప్పు బియ్యాన్ని బాగా శుభ్రంగా కడిగి కుక్కర్లో ఇట్లా ఉడకపెట్టి పెట్టేశాను. చూడండి, బాగా పర్ఫెక్ట్గా ఉడికింది. ఉడకపెట్టిన అన్నాన్ని ఫస్ట్ ఇట్లా లూజ్ చేసుకోండి. ఇప్పుడు నేను కవ్వంతో ఈ అన్నాన్ని బాగా మ్యాష్ చేయబోతున్నాను. మీరు చేతితో మీకు ఈజీగా ఉంటే అట్లా కూడా మీరు చేసుకోవచ్చు. పెరుగన్నం ఇట్లా బాగా సాఫ్ట్గా ఉంటేనే బాగుంటుందండి. నాకు ఇట్లానే ఇష్టం, బాగా గుజ్జుగా సాఫ్ట్గా, అసలు నోట్లో అట్లా తినేటప్పుడు అసలు వెళ్ళిపోవాలన్నమాట, కరిగిపోవాలన్నమాట. నాకు అట్లానే ఇష్టం పెరుగన్నం. సో అన్నాన్ని బాగా మ్యాష్ చేస్తాను. ఇప్పుడు ఈ బౌల్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, అన్నంలో నేను ఫ్రెష్గా బాగా కాచి ఆరబెట్టిన చిక్కటి పాలు పోయిపోతున్నాను. సో ఇది 1 కప్ అనమాట. కాచి ఆరబెట్టాను. సో ఇది ఫస్ట్ మనం దీంట్లో పోసుకుందాం. పెరుగన్నంలో పాలు పోస్తే ఏమవుతుందంటే త్వరగా పులియదనమాట. అండ్ టేస్ట్ చాలా ఫ్రెష్గా స్వీట్గా ఉంటుంది. పెరుగు వెంటనే పులవదు, చాలా బాగుంటుంది. సో నేను యూజువల్గా అట్లా చేస్తాను. ముందే రైస్లో వేసి ఇట్లా మిక్స్ చేసి పెడతానమాట. సో ఇప్పుడు మీరు చూస్తే రైస్ ఇంకా బాగా సాఫ్ట్ అయిపోతుంది. అన్నం ఆ పాలని పీల్చుకుని బాగా సాఫ్ట్గా అయిపోతుంది అనమాట. అవసరమైతే ఇంకో కొంచెం పాలు పోసుకోవచ్చు మీరు. ఇప్పుడు పోసిన వెంటనే చూసారా, రైస్ మొత్తం అబ్జర్వ్ చేసేసింది, పీల్చుకుంది. సో నేను ఇంకొక కప్పు పాలు పోయిపోతున్నాను. పాలు పోసి అన్నంలో మిక్స్ చేసి పెట్టేసాం. ఇప్పుడు దీన్ని ఒక 5 minutes అట్లానే వదిలేద్దాం. 5 minutes తర్వాత చూస్తే అసలు అన్నం చూడండి ఎట్లా పీల్చుకుందో పాలని. ఇప్పుడు మనం ఈ ఫ్రెష్ బాగా చిక్కటి పెరుగుని దీంట్లో వేసి మిక్స్ చేయబోతున్నాం. ఇప్పుడు నేను మొత్తం వేయట్లేదు, నాకు ఎంత కావాలో అంతవరకే నేను వేసుకోబోతున్నాను. అసలు చూడండి, ఐస్ క్రీమ్ లాగా ఉంది. చూసారా ఎంత గట్టిగా, ఎంత బాగుందో. ఇప్పుడు నేను 3 గరిటెలు వేసాను. ఫస్ట్ ఇది వేసి మిక్స్ చేసేస్తున్నాను. సో ఇంకా కొంచెం పెరుగు వేసుకుందాం. వేసి మొత్తం మిక్స్ చేసేయబోతున్నాను. సో ఇప్పుడు నేను దీంట్లో కొద్దిగా నీళ్లు యాడ్ చేయబోతున్నాను. 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవచ్చు. సో నీళ్ళు యాడ్ చేస్తే మీకు కన్సిస్టెన్సీ బాగా ఇంకా గుజ్జుగా వస్తుంది అనమాట. చూడండి, అసలు చూడండి ఎంత బాగుందో అసలు. ఆహాహా. సో మెయిన్ మనకి ఈ పాలు పెరుగు రైస్లో మిక్స్ చేస్తామే ఫస్ట్ స్టెప్, అది మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. మీకు ఈ కన్సిస్టెన్సీ వచ్చేసిన తర్వాత మిగతావన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా కొద్దిగా నీళ్ళు యాడ్ చేయబోతున్నాను, ఎందుకంటే అన్నం ఇవన్నీ పీల్చుకుంటుంది బాగా, పెరుగుని పాలుని. సో కొంచెం ఈ గూయి కన్సిస్టెన్సీ ఉంటేనే మీకు ఇంకా బాగా టేస్టీగా ఉంటుందన్నమాట. అయింది. సో మన కన్సిస్టెన్సీ వచ్చేసింది ఆల్మోస్ట్. చూడండి, ఇప్పుడు నేను దీంట్లో ఉప్పు మిగతావన్నీ వేయబోతున్నాను. ఫస్ట్ దీంట్లో 1 టీ స్పూన్ ఉప్పు వేసుకుందాం. సో ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు.
అల్లం ముక్కలు బాగా సన్నగా తరిగి వేస్తున్నాను. సో ఇది నా స్టైల్ అనమాట. నాకు ఎట్లా ఇష్టమో అట్లా నేను అన్నీ వేస్తున్నాను. సపోజ్ మీకు అల్లం ఇష్టం లేకపోతే అది లేకుండా కూడా మీరు చేసుకోవచ్చు. దీంట్లో 2 పచ్చిమిరపకాయలు సీడ్స్ తీసేసి వేస్తున్నాను. చూడండి దీంట్లో లేవన్నమాట, సీడ్స్ తీసేసి వేస్తున్నాను. సో కారం మీకు చాలా మైల్డ్గా ఉంటుంది, ఎక్కువ కారంగా ఉండదు. క్యారెట్ కూడా గ్రేట్ చేసి పెట్టుకున్నాను, అది వేసేద్దాం కొంచెం. అండ్ కొద్దిగా దానిమ్మ గింజలు, నాకు దానిమ్మ గింజలు చాలా ఇష్టం. సపోజ్ మీకు మామిడికాయ ఇష్టం అంటే, లైట్ పులుపు ఇష్టం అంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేసి కూడా మీరు మామిడికాయ కూడా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత మిక్స్ చేసేద్దాం. చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో, అసలు ఎంత ఫ్రెష్గా. ఈ ఎండలకి సమ్మర్కి పర్ఫెక్ట్ అండి ఇది. హాయిగా చేసుకొని తినచ్చు. మీకు చల్లగా ఇష్టం అంటే కొంచెంసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా చల్లగా మీరు తినచ్చు. మీకు తాలింపు వద్దపోతే మీరు పెరుగన్నాన్ని ఇట్లానే ఎంజాయ్ చేయొచ్చు. బట్ నేను ఇంకా కొంచెం దీన్ని స్పెషల్ చేయబోతున్నాను. కొంచెం మనం తాలింపు చేసుకుని దీంట్లో వేయబోతున్నాం. ఆ తాలింపులో ఒక ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఒకటి ఉంది, అది వేసి దీంట్లో వేయబోతున్నాం. సో నెక్స్ట్ మనం తాలింపు చేసుకుందాం. తాలింపు గరిటలో జస్ట్ ఒక 2 టీ స్పూన్స్ నూనె పోసుకుందాం. సో నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత దీంట్లో నేను 1 టీ స్పూన్ మినపప్పు అండ్ 1 టీ స్పూన్ ఆవాలు, సో ఆవాలు చిటపటలాడుతుంది. ఇప్పుడు నేను దీంట్లో కొద్దిగా ఇంగువ, అది వేసేస్తున్నా. స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లో కొద్దిగా ఇంగువ, కొద్దిగా కరివేపాకు, ఒక ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ చెప్పాను కదా, ఇది సాంబార్ ఉల్లిపాయలు అనమాట. ఆ చిన్న ఉల్లిపాయలు సన్నగా స్లైస్ చేసి దీంట్లో వేస్తున్నాను. సో ఈ ఉల్లిపాయలు ఆప్షనల్ అండి, సపోజ్ మీకు వద్దపోతే మీరు వేసుకోవక్కర్లేదు. ఇప్పుడు నేను మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి జస్ట్ ఒక 20 సెకండ్స్ దీన్ని లైట్గా ఫ్రై చేసేస్తాను. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చేయండి. మీకు ఇది పచ్చిగా ఇష్టమంటే మీరు పచ్చిగా కూడా పెరుగన్నంలో వేసుకోవచ్చు. బట్ ఇది లైట్గా ఇట్లా రోస్ట్ చేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో మన తాలింపు రెడీ. దీన్ని మనం పెరుగన్నంలో వేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాం. బాగా గుజ్జుగా, ఫ్రెష్గా, బాగా క్రీమీగా, రిచ్గా పెరుగన్నం రెడీ. ఇప్పుడు నెక్స్ట్ ఏంటండి, టేస్టింగే. అసలు నేనైతే బాగా వెయిటింగ్. సో రండి టేస్ట్ చేసి ఎలా ఉందో నేను మీకు చెప్తాను. తినబోతున్నాం. సో ఇప్పుడు మనం పొట్లకాయ పెరుగు పచ్చడికి మనం ఫస్ట్ పొట్లకాయల్ని బాగా చిన్న పీసెస్గా తరిగి పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టేశాను. దీంట్లో 3 లేత చిన్న పొట్లకాయలు తీసుకున్నాను అనమాట. దాంట్లో లోపల సగానికి కట్ చేసేసి ఆ లోపల ఉన్న సీడ్స్ అని తీసేసి ఇట్లా బాగా చిన్న పీసెస్గా చాప్ చేసి పెట్టేశాను. సో ఫస్ట్ మనం పొట్లకాయల్ని ఉడికించుకోవాలి. సో ఏంట్రా ఇది గ్లాస్ బౌల్ పెడుతున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇది కొత్తగా నేను కొన్నది. ఇదేమో ఫ్లేమ్ ప్రూఫ్ అనమాట, ఈ గ్లాస్ పాట్. సో మీకు తెలిసే ఉంటుంది, నేను చెప్పాను ఇంతకుముందే, ఎక్కడికైనా వెళ్తే నాకు అట్రాక్టివ్గా ఉండే వెసల్స్ కానీ బౌల్స్ కానీ కొంటూ ఉంటానని. సో ఇదంతా అదే అనమాట, అక్కడ కొన్నాను. ఇది కూడా ఫ్లేమ్ ప్రూఫ్ వాటర్ జగ్ అనమాట ఇది.
సో ఒక 1.5 కప్స్ నీళ్లు పోసేసి మరగాలన్నమాట నీళ్ళు. సో మీరు పొట్లకాయలతో రెగ్యులర్గా ఇంట్లో ఏం చేసుకుంటారో నాకు కమెంట్స్లో చెప్పండి. సో ఇప్పుడు చూస్తే నీళ్లు కొంచెం వేడెక్కినాయి. ఇప్పుడు నేను దీంట్లో కొంచెం ఉప్పు వేస్తున్నాను. సో ఇక్కడ నేను ఒక 1/4 టీ స్పూన్ కల్లుప్పు వేసాను. సపోజ్ మీ దగ్గర కల్లుప్పు లేకపోతే మీరు నార్మల్ టేబుల్ సాల్ట్ వాడుకోవచ్చు. అలాగే దీంట్లో ఒక పించ్ అనమాట, కొద్దిగా పసుపు. ఇప్పుడు నీళ్ళు మరుగుతాం స్టార్ట్ అయింది, స్లోగా బాయిల్ అవుతుంది. ఇప్పుడు నేను దీంట్లో ఈ పొట్లకాయ పీసెస్ని మెల్లిగా వేసేస్తున్నాను. సో ఇది ఒక 7 to 8 minutes ఉడకాలన్నమాట. యాక్చువల్లీ నేను ఈ సైజులో 2 పాట్స్ తీసుకున్నాను. ఇది చిన్న సైజు, ఇక పెద్ద సైజు ఇంకోటి ఉంది, అది వేరే రెసిపీస్లో తప్పకుండా మీకు చూపిస్తాను. సో ఆల్మోస్ట్ 10 minutes అయిపోయిందండి. పొట్టకాయలు కొంచెం ఎక్కువ ఉన్నాయి, బాగా ఉడికిపోయింది, నేను చెక్ చేశాను. ఇప్పుడు మనం దీన్ని స్ట్రెయిన్ చేసేద్దాం. సో దీన్ని ఇట్లా వడగట్టేసేయండి. సో నీళ్లు బాగా ఇప్పుడు వడకట్టిన తర్వాత నేను దీన్ని ఇట్లా సెపరేట్గా పెట్టేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఈ రెసిపీకి ఒక పేస్ట్ రుబ్బాలన్నమాట. దానికి నేను కొంచెం కొబ్బరి తీసుకున్నాను. సో ఇది ఒక 1/4 కప్ ఉంటుందండి పచ్చి కొబ్బరి. కొబ్బరిని తురిమి కూడా వేసుకోవచ్చు. ఒక పీస్ అల్లం ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. 4 పచ్చిమిరపకాయలు. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు కొంచెం కారం ఎక్కువ, అందుకని నేను 4 తీసుకున్నాను. సపోజ్ మీకు కారం ఎక్కువ కావాలంటే ఇంకా ఒక 2 ఎక్స్ట్రా తీసుకోండి. సో ఇది సగానికి ఇట్లా తుంచేసి వేసేస్తున్నాను. అండ్ కొంచెం ఉప్పు లైట్గా, కొంచెం కల్లుప్పు వేస్తున్నాను అనమాట, అంతే. నీళ్లు లేకుండా దీన్ని రుబ్బాలి. అంతే అండి, చూసారా, ఇది ఒక కోర్స్ మిక్స్చర్ అనమాట, మరీ పేస్ట్గా ఉండదు. సో ఇది ఒక కోర్స్ మిక్స్చర్ అనమాట. చూడండి, మరి పేస్ట్గా లేదు, ఎందుకంటే మనం నీళ్లు పోయలేదు కదా. సో మనకి అట్లా పేస్ట్గా అవసరం లేదు. సో ఇప్పుడు మనం ఆ కోకోనట్ మిక్స్చర్ని తయారు చేసుకున్నాం. దాన్ని మనం ఇప్పుడు పెరుగులో మిక్స్ చేయబోతున్నాం. సో దీనికి నేను 1 కప్పు పెరుగు తీసుకున్నాను. సో మంచి ఫ్రెష్ పెరుగు తీసుకోండి. ఫస్ట్ నేను ఇట్లా విస్క్ చేసేస్తున్నాను బాగా. యూజువల్గా ఇలాగ మిక్సింగ్కి విస్క్ చాలా ఈజీగా ఉంటుంది స్పూన్ కంటే కూడా. సో దీంట్లో నేను కొంచెం నీళ్లు పోయిపోతున్నాను. సో నేను చెప్పాను కదా, కొంచెం చిక్క మజ్జిగ కన్సిస్టెన్సీలో రావాలి. సో దిస్ ఈజ్ గుడ్ ఇనఫ్, ఇది బాగానే ఉంది. ఇప్పుడు నేను ఆ రుబ్బి పెట్టిన పేస్ట్ కాదండి, ఆ మిక్స్చర్ని దీంట్లో వేసేయబోతున్నాను. సపోజ్ మీకు ఇంకా ఫైన్గా రుబ్బాలంటే రుబ్బుకోవచ్చు. సో అది వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేయండి. ఇది మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా నేను పొట్లకాయ పీసెస్ని వేసేయబోతున్నాను. సో పొట్లకాయలు బాగా లేత పొట్లకాయలు బాగా ఉడికిపోయింది, చాలా సాఫ్ట్గా, చాలా టేస్ట్గా ఉంది. యూజువల్గా మనం చేసుకునే పెరుగు పచ్చడి కంటే కూడా ఇది కొంచెం డిఫరెంట్ అనమాట. సో పొట్లకాయని మనం పెరుగులో అప్పుడు మిక్స్ చేసేసాం. సో ఏంటంటే ఆ కొబ్బరి మసాలాలో రుబ్బేటప్పుడు నేను కొంచెం ఉప్పు వేశాను, అలాగే పొట్లకాయలు ఉడికిస్తున్నప్పుడు కూడా నేను కల్లుప్పు వేసి ఉడికించాను. సో ఇప్పుడు పెరుగులో ఉప్పు నాకు కరెక్ట్గా ఉంది. బట్ మీకు కొంచెం ఎక్స్ట్రా కావాలంటే మీరు టేస్ట్ చూసి ఎంత కావాలో అంత మిక్స్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటండి, తాలింపే. సో తాలింపు గరిటలో కొంచెం నూనె పోసేసి 2 టీ స్పూన్లు పోసుకోండి. సో నూనె కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లో కొంచెం ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు. సో ఇప్పుడు ఆవాలు చిటపటలాడిన తర్వాత ఎండుమిర్చి, స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లో కొద్దిగా ఇంగువ, కొంచెం కరివేపాకు. సో ఇప్పుడు మనం తాలింపుని పెరుగు పచ్చడిలో వేసేద్దాం. జస్ట్ మిక్స్ చేసేస్తున్నాను. ఆహా, భలే ఉంది చూడండి, అసలు ఎంత బాగుందో. ఈ పెరుగు పచ్చడి అన్నానికి చాలా టేస్టీగా ఉంటుంది.
సో ఏదైనా కొంచెం డిఫరెంట్గా తినాలనిపించినప్పుడు ఈ పెరుగు పచ్చడి చేసుకుని తినండి, పొట్లకాయ పెరుగు పచ్చడి. ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తున్నాను దీంట్లో. చూస్తానికైతే అదిరింది. రెసిపీ చేసేసాం. రెసిపీ స్టెప్స్ అయిపోయినాయి. మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఇప్పుడు వచ్చేసింది. ఏంటది? అఫ్ కోర్స్ అండి, టేస్టింగ్. అది లేకుండా ఎట్లా చెప్పండి. ఈ రెసిపీ కోసం ముందుగా నేను 1 కప్ మినపప్పుని తీసుకుంటున్నాను. దీన్ని శుభ్రంగా కడిగి 4 గంటల పాటు నీళ్లలో నానబెట్టాలి. 4 గంటల తర్వాత చూస్తే మీకు మినపప్పు బాగా నాని కనిపిస్తుంది. ఇందులో ఉన్న నీళ్లు వెంపేసి పప్పుని మాత్రమే మిక్సర్ జార్లో వేసి మెత్తగా అయ్యేట్టు రుబ్బాలి. ముందుగా కొంచెం మినపప్పుని మాత్రమే వేసి నీళ్లు పోయకుండా ఒక్కసారి రుబ్బాలి. ఆ తర్వాత ఇంకొంచెం పప్పు వేసి మళ్ళీ రుబ్బాలి. ఇలా బ్యాచెస్లో పప్పుని వేసి రుబ్బడం వల్ల అంత ఈవెన్గా గ్రైండ్ అవుతుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ అంతా నీళ్లు వేసి మళ్ళీ రుబ్బాలి. చూస్తున్నారు కదా, గారెల కోసం పిండి ఇలా థిక్గా స్మూత్గా ఉంటేనే బాగుంటుంది. ఈ పిండిని నేను 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. ఆ తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టాలి. ఇప్పుడు పెరుగు మిశ్రమం చేయడం కోసం నేను 800 గ్రాములు పెరుగుని ఇలా చిలుకుతున్నాను. ఇలా చేయడం వల్ల పెరుగు స్మూత్గా క్రీమీగా అవుతుంది. ఇందులో 2 టీ స్పూన్ల నీళ్లు పోస్తే మరీ గట్టిగా కాకుండా కొంచెం జారుగా అయ్యి బాగుంటుంది. ఇప్పుడు పెరుగులోకి తాలింపు వేయడం కోసం ఒక చిన్న తాలింపు గిన్నెలో 2 టీ స్పూన్ల నూనె వేస్తున్నాను. ఇది కొంచెం వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, చిన్నగా తరిగిన 1 అల్లం ముక్క, తరిగిన 1 పచ్చిమిరపకాయ, 2 ఎండుమిరపకాయలు, 1/2 టీ స్పూన్ ఇంగువ, కొన్ని కరివేపాకులు వేసి వేయించాలి. పొయ్యి కట్టేసి ఈ తాలింపుని పెరుగులో వేసి కలపాలి. ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు కూడా వేసి కలపాలి. ఇప్పుడు నేను మజ్జిగని తయారు చేయడం కోసం ఒక పెద్ద బౌల్లో 1 టేబుల్ స్పూన్ అంత పెరుగుని తీసుకుంటున్నాను. ఇందులో 2 కప్పుల నీళ్లు పోసి డైల్యూట్ చేయాలి. ఇలా రెండిటిని బాగా కలిపిన తర్వాత మజ్జిగ తయారైనట్టే. దీన్ని పక్కన పెట్టాలి. ఇప్పుడు గారెలు ఒక బాండీలో వేయించడానికి సరిపడా నూనె పోసి వేడి చేయాలి. పిండి మిశ్రమాన్ని ఆకు మీద పెట్టి చేతిని నీళ్లతో తడిచేసి గారెల్ని ఇలా అద్దుతూ మధ్యలో చిన్న చిల్లు పెట్టాలి. ఆ తర్వాత వీటిని వేడిగా ఉన్న నూనెలో వేసి వేయించాలి. పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి వేస్తే లోపల కూడా చక్కగా కుక్ అవుతాయి. ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత బయటికి తీసేయచ్చు.
నెక్స్ట్ వీటిని వెంటనే మజ్జిగలో వేసి పూర్తిగా డిప్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా మజ్జిగలో డిప్ చేసిన గారెల పైన తయారు చేసి పెట్టుకున్న పెరుగు మిశ్రమాన్ని వేయాలి. దీనిపైన తరిగిన కొత్తిమీర, కారం బూందీ, కొద్దిగా ఎర్రకారం వేసి గార్నిష్ చేస్తే బాగుంటుంది. అంతే, కమ్మటి పెరుగు వడలు తయారైనట్టే. వీటిని వెంటనే సర్వ్ చేసుకోవచ్చు. ముందుగా బ్లెండర్లో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. ఈ రెసిపీకి నేను 500 గ్రాములు ఫ్రెష్గా ఉన్న చల్లటి పెరుగు తీసుకున్నాను. దీన్ని బ్లెండర్లో వేసుకోవాలి. తర్వాత 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల పంచదార వేస్తున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు పంచదారని అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీంతో పాటు 1 టీ స్పూన్ యాలకుల పొడి వేయాలి. ఇది లస్సీకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది, అలానే మనల్ని రిఫ్రెష్ కూడా చేస్తుంది. మూత పెట్టి ఇప్పుడు లస్సీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకోవాలి. సర్వ్ చేసుకునే ముందు నేను పైన కొద్దిగా కుంకుమ పువ్వులు, అలానే తరిగిన పిస్తా, బాదాం పప్పుల్ని గార్నిష్ చేసుకుంటున్నాను. ఇది నిజంగానే చాలా సులభంగా ఇంట్లోనే నిమిషాల్లో పెరుగుతో చేసుకునే స్వీట్ లస్సీ రెసిపీ. చాలా చల్లగా రిఫ్రెషింగ్గా కూడా ఉంటుంది. గట్టి పెరుగు ఎలా చేయాలని వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఇంట్లోనే చాలా ఫ్రెష్గా మంచి గట్టి పెరుగు చేసుకుని ఈ లస్సీని ట్రై చేయొచ్చు. ఒట్టి పెరుగు తినే బదులు ఇలాగ ఏదైనా వెరైటీలు చేసుకుంటే ఇంట్లో అందరూ కూడా బాగా ఎంజాయ్ చేసి తింటారు. సో తప్పకుండా ఈ రెసిపీస్ని ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియోలో నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను, చెక్ చేసి చూడండి. The second edition of the home cooking book is now available on Amazon as well as on shop.homecookingshow.in.